ఓం నమ శివాయ. అలిగొండ మండలము దుప్పలి గ్రామంలో ఉన్నటువంటి ఈ కట్లె ముత్యాలు అనే ఒక ముదిరాజు వాళ్ళది పురాతన శివాలయం. ఇది పురాతన శివాలయం. ఇది గేటు, శివలింగం. కరెక్ట్ మనకు వాస్తు ప్రకారం ఈశాన్య భాగంలో ఒక మంచినీళ్ళ కోనేరు బావి, ఇక్కడంతా మంచి చెట్లు. ఇది తూర్పు బాదులో కనబడేది. ఇది గౌన్లవారి కంఠమహేశ్వర స్వామి దేవాలయం. ఇదంతా ఇది ఎదురుగా ఒక మంచి చెట్టు లోపల ఇది పురాతన శివాలయం. ఇది మహాశివాలయం దుప్పెల్లి. ఓం నమ శివాయ. తత్వరుషాయ విద్మగే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. నమస్తే మస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మధ్యనే వాళ్ళ యొక్క కట్లె ముత్యాలు, భార్య మాణిక్యమ్మ, వాళ్ళ యొక్క అల్లుడు చంద్రయ్య మాదాసు, అండాల ముదిరాజు, పిల్లలు విజయలక్ష్మి మాధురి, వీళ్ళందరూ కలిసి మంచిది నిర్మాణం చేసిండు. ఒకటి పాత ధ్వజస్తంభం, మారేడు చెట్టు, మామూలు విధంగా ఉన్నటువంటి ధ్వజస్తంభం, లోపల శివుడు, నైరుతిలో వినాయకుడు, వాయువులలో ఆంజనేయ స్వామి అన్ని పాత విగ్రహాలండి. నందీశ్వరుడు, నమ శివాయ. ఇలాంటి గుళ్ళల్లో కనుక మనం శనివారం, సోమవారం, పౌర్ణమి నాడు రుద్రాభిషేకం చేసుకుంటే తప్పకుండా ఫలితం ఇస్తుంది. అనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి. శాస్త్రం ఉంది, అనాథపేట సంస్కారే కౌటి యజ్ఞ పరండభేద అని. దిక్కులే వానికి దినాలు చేస్తే పుణ్యం వస్తుంది. ఇలాంటి పురాతన శివాలయంలో అభిషేకాలు చేసుకుంటే చాలా ఫలితం ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. ఓం నమ శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిక బంధనాత్ ముచ్చోర్ముషమహామృతాత్. ఓం నమ శివాయ. నమ పార్వతీపదహే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శివాయ నమ. ఓం నమ శివాయ నమ. శివాయ గురవే నమో నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగార్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరో. దర్శనం చేసుకోండి, అభిషేకం చేసుకోండి, మంచి ఒక ఫలితాన్ని పొందండి. ఓం నమ శివాయ. డబ్బిచ్చేవాడు పరమేశ్వరుడు. శివాయ నమః.